ఇస్లాం యొక్క ధర్మంలో భర్త భార్య హక్కులు కాపాడాలి. భార్య భర్త యొక్క హక్కులు కాపాడాలి. అదేవిధంగా కోడలు అత్తామామల హక్కులు కాపాడాలి. అత్తామామలు కోడల యొక్క హక్కులు కూడా కాపాడాలి. ఈ ఇస్లాం యొక్క ధర్మం ఎలాంటిది అంటే ఎప్పుడు కూడా వన్ సైడ్ చెప్పదనమాట. ఉదాహరణకి కొందరు ఎలా మాట్లాడతారంటే ఆడవాళ్ళు, "ఏంటోనండి మా కొడుకు కోడలొచ్చిన తర్వాత వాడి పెళ్ళాం మాట వింటున్నాడు తప్ప నా మాట వినడం లేదని" చెప్పి కొద్దిమంది అత్తగారులు చులకనగా మాట వదిలేస్తారు. అది తప్పది. ఎందుకని ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చింది భార్య. ఆ భార్య ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అతడు సీరియస్‌గా తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? ఆ భార్య కూడా భర్తకి తప్ప ఇంకెవరికి చెప్పుకుంటుంది. ఎవరైనా మగవాడు తన యొక్క తల్లి యొక్క మాటకి విలువిస్తే కొద్దిమంది ఆడవాళ్ళు ఏమంటారంటే, "ఏంటోనండి నా భర్త వాళ్ళ అమ్మ మాటే ఎక్కువ వింటూ ఉంటాడని" చెప్పి కొందరు ఆడవాళ్ళు అంటూ ఉంటారు. మరి అమ్మ మాట వినకపోతే ఎవరి మాట వినాలి చెప్పండి? భర్తగా ఇటు భార్య యొక్క హక్కులు కూడా పూర్తి చేయాలి. కొడుకుగా అటు తల్లిదండ్రుల యొక్క హక్కులు కూడా పూర్తి చేయాలి. ఇస్లాం యొక్క ధర్మం ఎప్పుడు కూడా వన్ సైడ్ చెప్పదు. జజాకుముల్లాహు ఖైర్.